ఫ్రెండ్స్ బాగున్నారా? నేను రామనవమి గురించి లడ్డూలు చేస్తున్నాను. నేను మొత్తం అంతా అంటే పూజ అన్నీ క్లిప్ చేయడం మర్చిపోయాను. సో ఈ లడ్డూలు మటుకు మీకు చూపిస్తాను. దీని గురించి ఇదిగోండి, మామూలు మనం 2 గ్లాసులు గోధుమ పిండి వేసుకోండి. తర్వాత ఉప్మా రవ్వ 1 గ్లాస్ వేసుకోండి. ఈ రవ్వ లావుగా దొరుకుతుందండి. అలాంటప్పుడు కొంచెం నాది రవ్వ మామూలుగానే ఉన్నది. అలాంటప్పుడు ఒక్కసారి జస్ట్ టర్న్ చేస్తే అవుతుంది అంతే. ఇదిగోండి 2 కప్పులు గోధుమ పిండి, 1 కప్ ఏమో మన ఉప్మా రవ్వ వేసాను. తర్వాత మనం పాలు పెట్టుకోవాలండి. అంటే నేను ఇవి మరిగించిన పాలేను, ఇవి మరిగించిన పాలే. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే ఇది తీసుకున్నాం కదా పిండి రవ్వ, ఆ కప్పుతోటే ఒక 1.5 కప్పు, ఇందులో పావు కప్పు ఈ పాలలోనే నెయ్యి వేసుకోవాలి. జస్ట్ గోరెచ్చగా ఎత్తాయి కదా పాలు, ఇది గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పాలతోటి పిండిలాగానే కలుపుకోవాలండి. రొట్టె పిండిలాగా కలిపి చేసుకున్న 1.5 కప్పు పాలు నెయ్యి వేసి వేడి చేసుకోకర్లేదండి. జస్ట్ మరిగించిన పాలకే కొంచెం గోరువెచ్చ చేసి వేసుకోవాలి. పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచేయాలండి, పక్కన పెట్టి. ఇవి 10 మినిట్స్ ఇప్పుడు ఉంచాను పిండి. తర్వాత ఇవి ఉండల్లాగా చేసుకోవాలి. ఇదిగోండి, ఇది ఉండలు చేసుకొని మనం పాముకోవాలన్నమాట. ఎక్కువ పల్చగా కాదు, ఎక్కువ లావుగా కాదు. నెయ్యి వేసుకోవాలండి పెనం మీద. నెయ్యి వేసుకొని మనం రొట్టెలు పాముకున్నాం కదా, ఇదిగోండి ఈ మాత్రం లావుగా పాముకొని మనం ఇవి కాల్చుకోవాలన్నమాట. అన్ని రొట్టెలు అంతే అలాగే చేసుకోవాలి. ఇదిగోండి, ఫ్లేమ్ ఎక్కువ హైలో పెట్టుకోకూడదు. కొంచెం ఇలా ఎర్రగా చక్కగా కాల్చుకోవాలి. ఎందుకంటే మనం రొట్టె కొంచెం మందంగానే పాముకున్నాం కదా, అందుకని కొంచెం ఇటు అటు తిప్పుకుంటూ గీ వేసుకొని కొంచెం ఎర్రగా కాల్చుకోవాలి. చక్కగా ఎర్రగా కాలే కదా, ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకుందాము. అన్నీ చేసుకోవాలండి. ఇదిగోండి, రొట్టెలన్నీ చేసుకున్నాం కదా, ఇవి కొంచెం ఇలా ముక్కలు చేసుకొని చల్లబడిన తర్వాత అన్నీ ఇలా ముక్కలు చేసేసుకోవాలన్నమాట. ఇవి గ్రైండింగ్ జార్లో వేసుకోవాలి. మెత్తగా పౌడర్ చాలా మెత్తగా చేసుకోవాలి ఇవి. ఇదిగోండి, మెత్తగా గ్రైండ్ చేసాను. మనం చేసుకున్న రొట్టెలు శుభ్రంగా మెత్తగా గ్రైండ్ చేసాను అన్నమాట. ఇదిగోండి, తర్వాత ఒక కడాయి పెట్టుకొని పొయ్యి మీద వేరేగా కొంచెం గీ వేసుకోవాలి. ఒక 4-5 స్పూన్లు వేసుకోవాలి అండి. గీ బాగుంటుంది. ఇదిగోండి, గీ వేడే. ఇప్పుడు మనం ఇందులో ఒక 3-4 స్పూన్లు బేసిన్ వేస్తున్నాను. శనగపిండి 3-4 స్పూన్లు వేసుకోవాలి. ఇది మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇదిగోండి, ఇది కొంచెం పచ్చివాసన పోయి మంచి వాసన వస్తుంది, అప్పటి వరకు వేయించుకోవాలి. మంచి వాసన వస్తున్నది. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే ఇదిగో డ్రై ఫ్రూట్స్, మన ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. ఇదిగోండి, ఇది పిస్తా కూడా వేస్తున్నాను. పిస్తా కొంచెం క్రష్ చేసి వేసాను. ఇవన్నీ వేసి వేయించుకోవాలన్నమాట. కొంచెం మరొక 1 మినిట్. ఇదిగోండి, ఇది మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒక నిమిషంన్నర వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. ఆ తర్వాత మనం చేసి పెట్టుకున్నాం కదా పౌడరు, ఇది రొట్టె పౌడరు, అది వేసేసుకోవాలన్నమాట. వేసుకుని మరి కొంచెంసేపు ఒక 3 మినిట్స్ అన్న వేయించుకోవాలండి. ఇదిగోండి, ఇది ఒక 3-4 మినిట్స్ వేయించాను. చక్కగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి వేయించాను అనమాట. ఇదేమో మనం ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఇది వేరే ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులో మనం జాయ్ఫుల్ పౌడర్
స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకున్నాక వేసుకోవాలి. అది ఇక్కడ కడాయి పెట్టాను కదా, ఇందులో ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం కొలత తీసుకున్నామో అన్నీ అదే దీంట్లో ఒక 1.5 గ్లాసు షుగర్ మనం షుగర్ కూడా వేసుకోవచ్చండి, కానీ నేను బెల్లంతో చేస్తున్నాను. సేమ్ అదే గ్లాస్ కొలత, మీద ఏదైనా ఒక కొలత పెట్టుకోండి. ఇది జస్ట్ కరిగిపోతే చాలండి. పాకం అది ఏం అవసరం లేదండి. ఇవన్నీ కొంతమంది పంచదారతో కూడా చేసుకుంటారు. నేను బెల్లం కొంచెం హెల్దీ వర్షన్ ఇది కరిగి మరిపోయిన బాగుంది. పాకం అది ఏం అవసరం లేదు. ఇప్పుడు మనం చేసుకునే ఇది తీసుకోండి. కొంచెం గోరచ్చగా ఉన్నప్పుడు మీరు చేతికి నెయ్యి రాసుకుంటూ ఇలా చేసేసుకోవాలి. కావాల్సిన సైజు ఉండలు చేసుకోవాలి. మనకి డ్రై ఫ్రూట్స్ అది వేయడం మూలంగా తింటున్నప్పుడు బాగుంటుందండి. మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి. ట్రై చేయండి, చూడండి. నేను రామనవమికి కొంచెం ఇటు అటు నేను మా పాప దగ్గరికి వచ్చాను బెంగళూరుకి, ఇక్కడ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి లడ్డూలు, మన గోధుమ పిండి తోటి చేసిన లడ్డూలండి. రామనవమికి చేసుకున్నాము. మీకు బ్లాగ్ పెట్టాలి, లేట్ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, బాగుంటాయి. అంటే హెల్దీ వర్షన్ కూడా. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసాము, తర్వాత మనం మామూలు పిండితో చేసాం, మైదా అది కూడా కాదు. సో బాగుంటుంది, మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే, కంటెంట్ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కామెంట్స్ ద్వారా తెలియపరచండి.